ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ పోలవరం బనకచెర్ల లింక్ దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు అంటున్నారు మేము వరద జలాలు తీసుకుపోతున్నాం కదా, మేము కింద ఉన్నాం కదా, రాష్ట్రం మీ దగ్గర నుంచి మీరు వాడుకోలేని నీళ్లే కదా మా దగ్గరికి వస్తున్నాయి, మీరు వాటిని వెనక్కి తీసుకోలేరు కదా, ఈ వరద జలాలను తీసుకుపోతే మీకేం నష్టం, మీరెందుకు వ్యతిరేకిస్తున్నారని ఒక లాజికల్ ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు. నిజమే, కిందికి పోయిన నీళ్ళవి మనం వాడుకునే నీళ్లే కావచ్చు, కానీ మనం వ్యతిరేకించడానికి కారణాలు ఏంటో మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. గోదావరి నదిలో ఉమ్మడి రాష్ట్రంలోనే మనకు అంటే 75% డిపెండబుల్ వాటర్లో అంటే 1480 టీఎంసీలలో ఉమ్మడి రాష్ట్రం మనకు కేటాయించిన నీళ్లు 968 టీఎంసీలు. ఈ 968 టీఎంసీలలో మనకి ఇంకా హక్కులు పూర్తి స్థాయిలో స్థిరీకరించబడలేదు. మనం ఇంకా సిడబ్ల్యూసీ నుంచి వీటికి అనుమతులు సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా ప్రాజెక్టులకు ఇంకా మనకు అనుమతులు రాలేదు. సో 968 టీఎంసీల మీద మనకు సంపూర్ణమైన హక్కులు ఇంకా స్థిరపడలేదు. అయితే 2016 నుంచి 2019 దాకా ఈ కయ్యాలమారి ప్రభుత్వం అక్కడ ఉండింది. అతనితో సంప్రదింపులు చేసే పరిస్థితి లేకుండి, ఒక స్నేహపూరిత వాతావరణం లేదు, ఘర్షణ వాతావరణం, ఏ విషయంలో ఘర్షణే. ఇంతకుముందు వెంకటేశం గారు చెప్పినట్టు మనం ఏ ప్రాజెక్టు చేపట్టినా దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి లేదా కృష్ణా గోదావరి బోర్డులకు షికాతులు చేసేవాడు. ఏ ప్రాజెక్టు చేపట్టినా కూడా ఆఖరి కాళేశ్వరంకి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది, అన్ని టీఎస్సీ కూడా అయిపోయింది, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు వచ్చినాయి. అన్ని అనుమతులు వచ్చిన ప్రాజెక్ట్ మీద కూడా ఆ అనుమతులన్నీ అక్రమం, వాటిని రద్దు చేయండి అని చెప్పి ఒక షికాతు దాఖలు చేశాడు. పాలమూరు రంగాడి మీద షికాతులు చేశారు, డిండి ప్రాజెక్టు మీద షికాతులు చేశారు, తుమ్మిళ్ళ లిఫ్టిగేషన్ మీద షికాతులు ఉన్నాయి. అట్లా ప్రతి ఒక్క ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కూడా ఇది అక్రమం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు అనే ఒక ఆరోపణతోటి వాటిని పనులు నిలిపివేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి షికాయతు చేసేవాడు. అంటే విభజన చట్టంలో ఈ అంశం ఉన్నది. ఏదైనా రాష్ట్రం కొత్త ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు తప్పనిసరిగా అపెక్స్ కౌన్సిల్లో అనుమతి తీసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్ అంటే దానికి కేంద్ర జలవనరుల మంత్రి చైర్మన్ గా ఉంటారు, 2 రాష్ట్రాల మంత్రులు మెంబర్లుగా ఉంటారు. ఆ అపెక్స్ కౌన్సిల్లో చర్చించి వాటికి అనుమతి తీసుకోవాలి. ఆయన మన ప్రాజెక్టులన్నిటికీ కూడా ఇదే కారణం చూపిస్తూ మీరు అపెక్స్ కౌన్సిల్లో చర్చించలేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోలేదు, వాటిని బంద్ చేయాలి, అపెక్స్ కౌన్సిల్ చర్చించాలని చెప్పి షికాయతులు చేసినవాడు. మరి వాళ్ళ గోదావరి పోలవరం బనకచెర్ల కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు నువ్వు అపెక్స్ కౌన్సిల్ చర్చించాలి కదా, నీకు ఆ సోయి ఉన్నది కదా, విభజన చట్టంకి సంబంధించిన అంశం నీ సోయి ఉంది కదా, నువ్వు రాసినావు కదా, బోరడు లేఖలు మా మీద రాసినావు కదా, మరి ఆ నిబంధన నువ్వు ఎందుకు పాటించడం లేదు ఇవాళ అనే ప్రశ్న మనం వేయాల్సిన అవసరం ఉన్నది. అపెక్స్ కౌన్సిల్ పెట్టు, ఆయన పెట్టకపోతే కనీసం కేంద్ర ప్రభుత్వం పెట్టాలి కదా. నువ్వు రిపోర్ట్ అక్కడ పంపించిన తర్వాత నీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటిది? దానికి అనుమతులు ఇవ్వడం కాదు, దాన్ని రీడైరెక్ట్ చేయాలి అపెక్స్ కౌన్సిల్ కి. దానికి వాపస్ చేసి అయ్యా నువ్వు ఈ విభజన చట్టం ప్రకారం దీన్ని అపెక్స్ కౌన్సిల్ లో చర్చించిన తర్వాతనే మా దగ్గరికి రా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి నువ్వు అని చెప్పి వాళ్ళు ఆ రిపోర్ట్ ని వాపస్ పంపి వాళ్ళే చొరవ తీసుకొని అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వాళ్ళు చైర్మన్ కాబట్టి, కేంద్ర ప్రభుత్వం దానికి చైర్మన్ కాబట్టి అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టాలి, అపెక్స్ కౌన్సిల్ చర్చ జరగాలి, మన తరఫున మన వాదనలు వినపడాలి దాంట్లో. ఇదొకటి. అపెక్స్ కౌన్సిల్ చర్చ చేయకుండా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండా ప్రాజెక్ట్ చేపట్టింది. వరద జలాల మీద గంపగుత్తగా ఆంధ్రప్రదేశ్ కి అధికారం లేదు, స్వేచ్ఛ లేదు. వాటిలో మనకు కూడా హక్కు ఉంది. నువ్వు 1480 టీఎంసీలలో 968 టీఎంసీలు మాకు ఎట్లయితే కేటాయించావో, మా ప్రాజెక్టులు ఎట్లయితే కేటాయింపులు ఉన్నాయో అదే రేషియోలో అదే ప్రోడాటా బేసిస్ లో 3000 టీఎంసీలు కూడా మాకు 1950 టీఎంసీల హక్కు ఉంది. అది కేసీఆర్ గారు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో అక్టోబర్ 2024 రాసిన లేఖలో ఈ అంశం ఆయన చాలా స్పష్టంగా ప్రకటించండి. ఎందుకంటే ఆయనకు సోయింది, ఎందుకంటే గోదావరిలో ప్రవహించే నీటి లెక్క ఆయనకు తెలుసు. ఆయన ఈ 1950 టీఎంసీల మీద మాకు హక్కు ఉంది, మాకు వాడుకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి అపెక్స్ కౌన్సిల్లో ఈ అంశాన్ని చర్చించండి, ఎజెండాలో పెట్టండి అని చెప్పి కేంద్ర మంత్రికి రాశారు. సరే, చర్చ జరగలేదు, వేరే విషయం. కానీ మనకు దాని మీద హక్కు ఉందనే సోయి మనకు ఉండాలి కదా. ఇది చాలా కీలకమైన అంశం. ఇది భవిష్యత్తులో మన కృష్ణాలో కూడా మనకు వాటా దక్కవలసిన అవసరం ఉన్నది. కృష్ణాలో ఇప్పటికే మనం బ్రిజేష్ స్మార్ట్ ట్రిబ్యునల్ ముందర అన్ని కలిపి ఇప్పుడు ఈ 45 టీఎంసీలను కూడా కలుపుకొని మనం 763 టీఎంసీల వాటాని మనం డిమాండ్ చేస్తూ మన కేసు అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నది. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రభుత్వం చాలా చొరవ చూపించి
500 టీఎంసీలు ఇస్తే మనకు అయిపోతుందనే వాదన సరైనది కాదు. మనం ఆల్రెడీ పెట్టింది మన స్టేట్మెంట్ ఆఫ్ కేసులో మనం డిమాండ్ చేసిందే 763 టీఎంసీలు. కాబట్టి 763 టీఎంసీలకు సంబంధించిన వాదన అక్కడ జరుగుతున్నప్పుడు నాకు 500 టీఎంసీలు ఇస్తే సరిపోతుంది అని ఏదైతే మాట ఉన్నదో అది సరైన మాట కాదు. తప్పనిసరిగా మనం కృష్ణా బేసిన్ లో కృష్ణా ట్రిబ్యునల్ లో కూడా పూర్తి స్థాయిలో ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు నడుస్తుంది కావచ్చు. ఆ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. మనం చాలా అప్రమత్తంగా ఉండి ఈ ఏవైతే మన డిమాండ్స్ ఉన్నాయో కృష్ణాలో గోదావరిలో మన హక్కుల్ని సాధించుకునే దిశగా మనం తెలంగాణ సమాజం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు వలసవాదం అది పొంచి ఉన్న పులి లాంటిది. అది ఎప్పుడు అదను చూస్తుందో అదను దొరుకుతుందో మన మీద లంఘించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ వలసవాదం యొక్క ప్రమాదాన్ని మనం పసిగట్టి అప్రమత్తంగా ఉండి మనం జాగ్రత్తగా ఉండకపోతే మన నీళ్లు తన్నుకుపోతారు. కాబట్టి ఈ వలసవాదం యొక్క దాడిని మనం అప్రమత్తంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కృష్ణాలో గోదావరిలో మన హక్కుల్ని సాధించుకునే వరకు మనం నిద్రపోకుండా జాగ్రత్తగా ముందుకు నడవాలని చెప్పి మన డిమాండ్స్ అన్ని కూడా ఇవాళ మీరు తీర్మాన రూపంలో పెట్టాల్సిందిగా నేను అధ్యక్షుల వారిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.